ఆదికాండం మొదటి వచనం అదేనండి. దశాబ్దాల క్రితం అమెరికాలోని చికాగో పట్టణంలో కూడుకున్న ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని 5 సంగతులు అక్కడ ఆరంభమయ్యాయి చూడండి. ఆది యందు, ఇన్ ద బిగినింగ్, టైం, కాలము, దేవుడు, పవర్, సూపర్ పవర్, దేవుడు, భూమి, పదార్థం, ఆకాశములు, అంతరిక్షం, సృజించను పని. అక్కడ నుంచి ఆరంభమైందండి బైబిల్. ఇంతగా మీదకొస్తే నరాలు తెగిపోతాయిరా బచ్చా అన్నాడు దేవుడు. దీన్ని దాటి మీదకి వచ్చావో నీ నరాలు చిట్లిపోతాయి. ఇప్పుడు వెళ్ళాడు నోస్ట్రడామస్ గారి మీదకి. కాలం చెల్లిపోతుందట. ఎప్పటితో? 2012 డిసెంబర్ 21. అందుకేనండి ఇంత గుండె ధైర్యంతో సింహంగా నిలబడ్డాను. నా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానము, రాయించిన మాట, ఈ మాట చెల్లుతుంది కానీ నోస్ట్రడామస్ గారి మాట చెల్లడానికి వీల్లేదు. ఆకాశము భూమియు గతిస్తే గతించును గాని నా నోట నుండి వచ్చు మాట గతించదు. నోస్ట్రడామస్ గారి మాట గతిస్తుంది తప్ప గతించిపోయాడు వాడు. ఆడెప్పుడూ కాలం చెల్లిపోయాడు. కానీ వాడు మాటకి ఆడు తమ్ముళ్ళు ఉన్నారు, చిన్న నోస్ట్రడామస్ గాళ్ళు. ఈ సన్నాసులందరూ మీడియా దగ్గరికి వెళ్ళి 2012 డిసెంబర్ 21 కాలం చెల్లిపోతుంది అంటున్నారు. ఎక్కడ చెల్లుతుందండి? ఆడు పరువు తీస్తున్నాను. ఇప్పుడు మీడియా పరువు తీస్తున్నాను, శాస్త్రవేత్తల పరువు తీస్తున్నాను, నా తండ్రి గొప్పవాడిని ప్రపంచానికి చాటిస్తున్నాను. బైబిల్ గొప్పదని ప్రపంచంలో ఎలుగెత్తి కేక వేస్తున్నాను. బైబిల్ అబద్ధాలు పుట్ట కాదురా, మహాజ్ఞాన గ్రంథం. బైబిల్ విదేశీ మతం కాదురా, ఇది మహాజ్ఞాన గ్రంథం అని చెబుతున్నాడు పిడి సుందర్రావు సవాళ్లతో. 4 దిక్కుల మధ్య వేస్తున్న రంకే. దట్ ఈజ్ న్యూస్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. న్యూస్ అంటే ఇదే రాయాలి.